హలో డార్లింగ్స్, ఇందాకే సింగిల్ మూవీ చూసి వచ్చిన శ్రీ విష్ణు గారిది. మూవీ అయితే హాఫ్ బేక్డ్ అనిపించింది. లైక్ కొన్నిటి దగ్గర మనకు జోక్స్ అండ్ కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అవుతాయి, కొన్నిటి దగ్గర మరీ టూ మచ్ అయిపోయిందేమో అనిపిస్తుంది, ఓవర్గా అయిపోయిందేమో అనిపిస్తుంది. మీమ్స్లో చూస్తూ ఉంటాం కదా, అదే ఉంటుంది, మొత్తం అదే కామెడీ ఉంటుంది. లిటరల్లీ మనకు కొత్త జోక్స్, కొత్త క్రియేటివ్ జోక్స్, కామెడీస్ రైటింగ్లో అనేది మనకి ఎక్కడా కనిపించదు. అరే ఒక 5 మంది టీం ఉన్నారేమో, మీమ్స్ జోక్స్ ఏవేవి ఉన్నాయో అన్ని పట్టుకోరండి, ఆఖరికి ఆ లవ్ యూ బచ్చే అని కూడా పెట్టిండ్రు. దీంట్లో అన్ని ట్రెండింగ్ లో పాతవి అన్ని పట్టుకొని వచ్చిండ్రు, కథం అంతా సినిమాలో పెట్టి పడేసిండ్రు. స్టోరీలో అయితే రొటీన్ ఉంటుంది, మొత్తం స్టోరీలో అయితే కొత్తదనం అంటూ ఏది ఉండదు. జస్ట్ సిమిలర్ గా మనకు నార్మల్ గా మనకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటది. అండ్ ఇది ఆల్రెడీ మనకు శ్రీ విష్ణు గారే స్వయంగా చెప్పిండు, లైక్ రొటీన్ స్టోరీ ఉంటుంది బట్ కామెడీ చాలా ఉంటుంది అని చెప్పి. శ్రీ విష్ణు గారు ఒక టైప్ లో మాట్లాడతారు, అది నాకు చాలా నచ్చుతుంది. లైక్ అది ఒక్కటి మాత్రం నాకు మస్తు నచ్చుతుంది, ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఎప్పుడైనా సరే అట్లనే మస్తు అనిపిస్తుంది. వేరే ఏ హీరోయిన్ చేసి ఉంటే మాత్రం అసలు బాగుండకపోవు. నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే. వేరే హీరో అయితే అంత పర్టికులర్ గా అంత తీసుకోబోలేరేమో నాకు తెలిసి. అయితే హీరోయిన్స్ అయితే 2 హీరోయిన్స్ ఉన్నారు. కేటికా శర్మ అయితే అసలు ఆమె ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు నాకు, ఎందుకంటే అస్సలు బాగా చేయలేదు. ఎప్పుడు చూసినా సరే ఒక్కటే టైప్ ఆఫ్ యాక్టింగ్, లైక్ ఒకటే క్రింజ్ యాక్టింగ్ అనిపిస్తుంది నాకు ఆమెను చూసినప్పుడల్లా, మంచిగా అనిపించదు. సో ఇవానా అయితే జస్ట్ ఒక లవ్ టుడేలో తప్పితే నాకు వేరే ఏ మూవీలో కూడా నచ్చదు పెద్దగా. వేరే ఏ మూవీలో కూడా తన యాక్టింగ్ అంతగా ఇంప్రూవ్ అయింది అన్న ఫీలింగ్ ఎక్కడ కూడా రాదు. జస్ట్ డిసప్పాయింటింగ్ అంతే. 2 హీరోయిన్లు ఉండి కూడా మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే ఏం లేదు. సాంగ్స్ అయితే బొక్కలాగా ఉంది, అసలు ఏం మంచిగా ఉండవు. చిరాకు వచ్చేసింది సాంగ్స్ వచ్చినప్పుడు అయితే, అసలు మంచిగా అనిపించలే. ఫస్ట్ హాఫ్ కూల్ గా అట్లా వెళ్ళిపోతా ఉంటది మూవీ మొత్తం, లైక్ చిన్న జోక్స్ తోటి అండ్ మొత్తం మన మీమ్స్ తోటి అట్లా మొత్తం ఫుల్ ఉంటది, కూల్ గా ఇట్లా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ దగ్గర నుంచి కొంచెం బోరింగ్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది, ఎందుకంటే మనం ఫస్ట్ ప్రిడిక్ట్ చేసేస్తా ఉంటాము మూవీ ఏమైతుంది ఏంది అనేది. సో అందుకే మనకు చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటది. ఏంద్రా ఇంకా సినిమా అవుతలేదా, ఇదే కదా స్టోరీ అని చెప్పి మనకు ముందు తెలిసిపోతా ఉంటది. సో అది మెయిన్ డిసప్పాయింట్ అనేది. శ్రీ విష్ణు గారు అయితే ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఎగ్దమ్ చేస్తాడు. లైక్ ఇది నేను చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా అనిపించదు, ఆయన యాక్టింగ్ చేస్తున్నట్టుగా అనిపించదు. ఏదో ఫ్లోలో ఉంటాడు ఆయన, అంటే ఎప్పుడైనా సరే ఒకటే ఫ్లోలో ఉంటాడు ఆయన, అది నాకు మస్తు నచ్చుతుంది. వెన్నెల కిషోర్ గారు కూడా మంచిగా చేసిండు. నాకు శ్రీ విష్ణు కన్నా ఎక్కువ వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్ ఎక్కువ నచ్చింది. పాయింట్ టు పాయింట్, లైక్ నవ్వు రావడం, కామెడీ అనేది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దట్టు మీకు తెలిసిందే, దీంట్లో పెద్ద స్టోరీ ఉండదు, స్టోరీ రైటింగ్ పెద్ద ఏం కనిపించదు మనకు అక్కడ. జస్ట్ సింపుల్ రొటీన్ స్టోరీ, రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది. దాంట్లో ఫుల్గా కామెడీ యాడ్ చేసింది అంతే. నాకు తెలిసినంత వరకు అయితే జస్ట్ 1 టైం వాచబుల్ అంతే, అంతకుమించి పెద్ద ఏం లేదు సినిమాలో. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు, మీరు వినను వినరు, ఏంద్రా ఈ సోది అనిపిస్తుంది మీకు. సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పోతామంటే మాత్రం పోండి, మీ ఇష్టం. దట్స్ ద రివ్యూ ఆఫ్ ద సింగిల్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బై డార్లింగ్స్.